లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రైతుల్ని దత్తత తీసుకుందాము. ఎస్పీకే రైతు మన సుబ్బారావు గారు వారిని దత్తత తీసుకునే కార్యక్రమం వినియోగదారు అందరూ కూడాను ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేస్తున్నారు. ఈ విధానం చాలా బాగుంది. అందరూ సుబ్బారావు గారు అడిగిపాలెం సంతమాలూరు మండలము ప్రకాశం జిల్లా వారిని రెండో దత్తత స్వీకారం జరుగుతున్నదండి. రెండో దత్తత స్వీకారానికి ఈ మొదట లైన్ లో కూర్చున్నటువంటి కల్పన గారు, శివప్రియ గారు, విజయలక్ష్మి గారు, నారాయణ గారు వీళ్ళ నలుగురు సుబ్బారావు గారిని దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి దేశవాళీ వరి బియ్యాన్ని పండించుకోవడానికి ఎన్నిక చేసుకున్నారు. పాలేకర్ గారు ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చారో ఎస్పీకే ఫార్మర్స్ తోటి వినియోగదారులు ఏ విధముగా కలిసిమెలిసి జీవించాలో వారి నిర్ణయం ప్రకారమే ఈరోజు సుబ్బారావు గారిని దత్తత తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ కోటేశ్వరమ్మ గారిని 2024 సంవత్సరంలో మొదటి దత్తతగా 19 మంది వినియోగదారులు దత్తత తీసుకున్నారండి. ఇది రెండవ దత్తత. వీరు ముందుకు వచ్చినందుకు ఈ నలుగురు వినియోగదారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వారు ఏ బియ్యం అయితే దేశవాళీ ఏ వరి బియ్యం అయితే పండించమంటారో అదే వరి బియ్యాన్ని సుబ్బారావు గారు అదే విధానంలో పండిస్తాడండి. పెట్టుబడి కూడా అవసరం లేదండి. నేను పండించిన పంటకి న్యాయమైన ధర పెట్టుకుంటాను, ఆ ధర చెల్లించమన్నారు. కాబట్టి ఆ ధర చెల్లిస్తామని ఈ నలుగురు వినియోగదారులు ముందుకు వచ్చారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదములు. సుబ్బారావు గారు వారి దత్తత కార్యక్రమం చేపట్టినందుకు మన గ్రూప్ ఎస్పీకే గ్రూప్ మెంబర్లు మొట్టమొదట మన గురువు గారు అయినటువంటి మూర్తి గారికి, సాంబయ్య గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, మన శివప్రియ గారికి, కల్పన గారికి, విజయలక్ష్మి గారికి వీళ్ళందరికీ చెప్పుకుంటారు. వాళ్ళు మీ పొలానికి కనీసం నెలలో ఒకసారైనా విజిట్ చేసుకోవాలి. అక్కడ మేము కలిసిమెలిసి మాకు రానిటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి కదా, దాన్ని కూడా మీరు కూడా క్షుణ్ణంగా నేర్చుకొని ఆ పాలేకర్ గారి పుస్తకాలు తీసుకొని నేర్చుకొని దాంట్లో క్షుణ్ణంగా నేర్చుకొని మాకు తెలియనటువంటి కూడా మీరు కొత్తగా అన్వేషించి మాకు చెబితే మేము కూడా ఆ విధానాలు ఎలా అవలంబించాలి అనేది. మరొకరుకులు తెలుగు రకమే, అది పైన పొట్టు కూడా పలచగా ఉంటుంది, తినడానికి బాగుంటాయి. మనం తింటే వెన్నపూస తిన్న రుచి నేలకి కలుగుతుంది అన్నమాట. అంత అద్భుతమైంది. అవి మన బాసుమతి రకాలు ఇవి కూడా వీటి ముందు చెల్లవు. అద్భుతమైన పట్టు. అది పోగొట్టుకున్నామంటే మనం ఎంత పోగొట్టుకున్నామో ఎవరికి అర్థం కావట్లేదు. దాన్ని డెవలప్ చేస్తే మీరు మన సీడ్ బ్యాంకింగ్ కి చాలా అభివృద్ధి. గణేష్ గారు ఒక బయటకు వచ్చారు, ఇంకా అట్లాగే రామకృష్ణ వేస్తున్నాడు ఇక్కడ. అది కూడా మన కల్చర్ మనం డెవలప్ చేసుకున్నట్టు అవుతుంది. మన స్టేట్ మనం దాచుకుంటున్నాం. ఇది మా పిల్లలు సాంబా అవన్నీ కేరళ వాళ్ళ వాతావరణం ఇష్టపడ్డాయి. డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ అనే దాంట్లో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి ఇష్టమైనట్టు ఎవరు ఇచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి ఒక మొక్క పెట్టినప్పుడు మామిడి మొక్క పెడితే దాంట్లో 100 మొక్కలు మొలుస్తున్నాయి. ఎందుకు మొలుస్తున్నాయి అంటే ఇక్కడ సృష్టిలో అవి ఉంటేనే ఈ మొక్క బాగుంటుంది, అది తింటేనే మీరు బాగుంటారు. ఇక్కడ ప్రకృతిలో ఉన్న చిలకలు, రాము మనకి ఏముంటాయి, కోయిలు, రాము చిలుకలు, ఇవన్నీ కలిసి ఉంటేనే మనకి ఇక్కడ. అట్లా కాకుండా పెంగ్విన్ కావాలంటే ఇక్కడ ఉంటుందా, పెంగ్విన్ ఉండే చోట అక్కడ అది అక్కడ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉండే మైక్రో బ్యాక్టీరియా అనేది వేల రకాలు ఉంటాయి. వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని కనిపెట్టారు, ఇంకా కనిపెడుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రకృతి పరంగా పెడితే మనకు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.